అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Everybody, I am Bogineni Chenchuramanayudu. I was born in Olavapadu, Nellore district in November 1957. I studied intermediate in MPC group in Jawahar Bharati Junior College during 1973 and 1975. I got 200 marks out of 200 marks in my intermediate mathematics. Thank you. ఎక్కువ సంపాదించాలి వాళ్ళకి ఉద్యోగం చేసేదానికి నేర్పించేవి నేనేం చేయను, వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవాలి. అయితే వాళ్ళు నేర్చుకుంటా ఉంటే ఏ రకంగా నేర్చుకుంటే బాగొస్తుంది అనేది మాత్రం సలహాలు చెప్తాను. అడగచ్చు, ఎవరికైనా ఉంటుంది. ఆ తపనని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని నైతిక విలువలు దిగజారిపోయాయని మాత్రం నేను అన్నాను. నేను ఇప్పటి వరకు డ్రింక్ చేయలేదు, డ్రగ్ అడిక్షన్ కాదు, సిగరెట్ స్మోకింగ్ చేయలేదు. నా ప్రిన్సిపల్స్ నాకు, నా ఇష్ట ప్రకారం నేను బతుకుతాను. అందువల్ల నైతిక విలువలు అనేది మన ఇష్టం. నాకు నా మనసులో ఈ కావలి ఎమ్మెల్యేగా కానీ కందుకూరు ఎమ్మెల్యే కానీ నిలబడాలని నాకు కోరుకుంది. నిలబడాలని అంటే నిలబడతానేమో నేను చెప్పలేదు. అంటే నాదే ఒక రాజకీయ వేదిక, నా ప్రిన్సిపల్స్ నాకు ఉన్నాయి. అంటే మీరే ఒక రాజకీయ పార్టీని పెడతారు? ఆల్రెడీ ఉంది, బ్రహ్మనాయుడు పార్టీని ఉంది. ప్రతి ఒక్కరూ ఒక 1000 రూపాయల సంవత్సరానికి పక్క మనిషికి, అవసరమైన మనిషికి సహాయం చేస్తే ఆటోమేటిక్గా సొసైటీ బాగుపడుతుంది అని నా ఉద్దేశం. మీ రాజకీయ నేను కమ్మనాయుడిని, నేను ప్రిఫర్ చేస్తే తెలుగుదేశం పార్టీని ప్రిఫర్ చేస్తాను, వేరే పార్టీకి లేదు. నేను నాకు 10 ఏళ్ల వయసు నుంచి నాకు రాజకీయ పార్టీల్లో రాజకీయంగా నా స్టూడెంట్ అసోసియేషన్ లీడర్గా నేను ఎలక్ట్ అవుతా వచ్చాను. అది కంటిన్యూ చేస్తున్నాను. ఈ కాలేజ్ పట్ల మీకు ఒపీనియన్ ఏంటి సార్? జవహర్ భారతి చాలా గొప్ప కాలేజ్ అండి. డిఆర్ గారు మంచి విజన్ తోటి ఇక్కడ డిగ్రీ కాలేజీ అంటే జవహర్ భారతి కాలేజీ పెట్టాడు. ఆయన వల్ల చుట్టుపక్కల ఉండే అందరూ ప్రజలు, కులం దాంతో సంబంధం లేకుండా, పేద రిచ్ మిడిల్ క్లాస్ లేకుండా అందరు ఇక్కడికి వచ్చేసి బాగా మింగిల్ అయిపోయి బాగా చదువుకున్నారు, బాగుపడ్డారు. అలాంటి దాన్ని జవహర్ భారతి జూనియర్ కాలేజీని నేను ఒక 50 ఏళ్ళకి లీజుకు తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు కనుక ఇస్తే లీజుకు తీసుకొని 25 ఏళ్లలో నాకు నచ్చినట్టు ఈ కాలేజీని డెవలప్ చేస్తాను. ఆ పిల్లలు వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, అందరు ఇక్కడికి వచ్చి చదువుకోవాలి. వాళ్ళు చదువుకునేదానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని నేను క్రియేట్ చేస్తాను. సార్ ఇక్కడ వచ్చి మీరు పని చేపిస్తున్నారు కదా, ఏమేమి వర్క్ చేస్తున్నారు? ఏదైనా ఏది అవసరమైతే అది చేపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అమ్మాయిలకి బాత్రూమ్స్, యూరినల్స్ లేవు, అది కట్టిస్తున్నాను. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ పెడుతున్నాను. ఈ అమెరికాలో కానీ మీ ఇళ్లలో కానీ అంతకన్నా గొప్ప బాత్రూములు, యూరినల్స్ ఉండవు. అంతకన్నా బాగున్నాయని చెప్తే నేను మళ్ళీ వాటిని చేపిస్తాను. అంటే నేనేమంటున్నా అంటే ఐ డోంట్ కాంప్రమైజ్ ఫర్ క్వాలిటీ. మంచి క్వాలిటీ అమ్మాయిలో మంచి యూరినల్స్, బాత్రూమ్లు, స్నానం చేసేదాన్ని కూడా నేను ఇక్కడ కట్టించి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను. ఈ జవహర్ భారతి జూనియర్ కాలేజీని నాకు 25 సంవత్సరాలు లీజుకి ఇస్తే రెక్టర్ గారు మొత్తం నేనే చేసుకుంటాను. నేను అమెరికాలో ఉంటాను, అండమాన్లో ఉంటాను, ఈ అట్లాంటిక్ ఓషన్లో ఉంటాను, అంటార్కిటికాలో ఉంటాను. అది మీకు అనవసరం. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, సెల్ ఫోన్స్ ఉన్నాయి, వీడియో ఫోన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి అయినా నేను నా బిజినెస్ చేసుకుంటాను. ఈ రకంగా నేను 15 సంవత్సరాల నుంచి నా తోటలో, నా పొలాలు, నా బిజినెస్ చేసుకుంటున్నాను. అది కంటిన్యూ చేస్తాను. సార్ ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? అక్కడ ఏ బిజినెస్ చేస్తున్నారు సార్? 37 సంవత్సరాలు అయింది. అక్కడ నేను మై కంపెనీ ఈజ్ బోగినేని కార్పొరేషన్. వీ డెవలప్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ ఫర్ ది ఇండస్ట్రీ ఇన్ రియల్ టైమ్. నేను నా ఇండివిజువల్ అంటే హై స్కూల్లో నేను ఎస్పీఎల్గా కాంటెస్ట్ చేసి గెలిచాను. అది నా ఇండివిజువల్ బేస్ మీద నేను గెలిచాను. అంతేగాని ఇంకా జవహర్ భారతిలో నేను రాజకీయాల గురించి పట్టించుకోలేదు. ఇక్కడ ఎస్ఎఫ్ అని, బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అని అట్లా ఉండేవి. అయితే నేను ఎస్ఎఫ్ని మాత్రమే సపోర్ట్ చేయండి.
ఎందుకంటే అది నా ఇష్టం. సార్ మీరు చదివే సమయంలో ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరు సార్? పట్టాభిరావు రెడ్డి గారు. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు డిఆర్ గారు రెక్టారు. మాకేమనిపించేదంటే ప్రిన్సిపాల్ కన్నా డిఆర్ తక్కువ పొజిషన్ అని అనుకునేవాళ్ళం. తర్వాత డిగ్రీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత డిఆర్ గారు ఎంత గొప్పవారో తెలిసింది. ఆయన రెక్టార్ అయినా కూడా ప్రిన్సిపాల్కి ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఆయన బ్యాక్ సీట్లో ఉన్నారు. అది డిఆర్ గారి గొప్పతనం. అందుకని అలాంటి మనుషులు అదే ఇన్స్టిట్యూట్లో నేను లీజ్ తీసుకుని పనిచేయాలంటే నాకు చాలా గర్వంగా ఉంది. అది ఒకవేళ నాకు రోల్ మోడల్ ఎవరన్నా ఉంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో రెక్టార్ డిఆర్ గారు, దొడ్ల రామచంద్రారెడ్డి గారే నా రోల్ మోడల్. అప్పుడు మీ మ్యాథ్స్ టీచర్ ఎవరు సార్? మాకు మ్యాథ్స్ టీచర్లు ఎంజే మాణిక్యరావు గారు ఉన్నారండి, తర్వాత సుబ్బారావు గారు ఉన్నారు, మల్లికార్జున్ గారు ఉన్నారు, ఇంకా కృష్ణమూర్తి గారు ఉన్నారు. వాళ్ళు మాకు సార్ మీరు జన్మించిన ఉలవపాడికి సేవా కార్యక్రమాలు చేశారు. ఇంటర్ చదివిన జవహర్ భారతిలో అభివృద్ధి కార్యక్రమాలు మీ వంతుగా సేవా కార్యక్రమాలు. మీ కీలకమైన ఇంజనీరింగ్ చదివిన ఎస్వి కాలేజీ అక్కడ ఏమన్నా కూడా భవిష్యత్తులో? అక్కడ కాలేజెస్ అండి, అక్కడ 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఒక్కొక్క గోల్డ్ మెడల్ చొప్పున ఒక 2007 నుంచి ఇస్తాను, కంటిన్యూ చేస్తాను, ఇంకా లైఫ్ లాంగ్ ఇద్దాం అనుకుంటున్నాను. యువతకు మీరు ఇచ్చే సందేశం? యువత వాళ్ళు ఏ పని చేసినా ముందు వాళ్ళ పొట్ట కోసం పనిచేస్తున్నారు. ముందు వాళ్ళు తిని పొట్ట నిండితేనే పక్కన టీచర్స్ కానీ అంటే పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ తిండి పెడతారు. అది నేర్చుకుంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.